తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2 విడత నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 2వ విడతగా 3,130 కోట్లు జమ చేస్తామని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమ లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆ రోజు హార్స్ పవర్ కి 50 రూపాయలు మరి సబ్సిడీ ఇచ్చిన ఏదైతే ఎన్టీఆర్ గారి సంక్షేమం దగ్గర నుంచి ఈ రోజు 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన వరకు కూడా. ఎందుకంటే దానికి ఉదాహరణే ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గం. ఈ యొక్క నియోజకవర్గంలో కూడా గతంలో మరి ఏదైతే బీడి భూములుగా మెట్ట ప్రాంతంగా ఉండేటువంటి స్థితిలో ఆ రోజు ఎకరం 10,000, 15,000 రూపాయలు కూడా పలకనటువంటి స్థితి నుంచి ఈరోజు 50 లక్షలు 70 లక్షల రూపాయల వరకు కూడా మరి ఎకరం విలువ ధర పెరిగింది అని అంటే ఈ ప్రాంతంలో కూడా ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో బంజర భూముల్లో బీడు భూముల్లో కూడా సిరులు పండించేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు కూడా మరి ఈ యొక్క వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతే దానికి కారణమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా